నిన్న మనము చేసిన పాఠము స్థిత ప్రజ్ఞన లక్షణాలు, భగవద్గీత 2వ అధ్యాయము 56వ శ్లోకం ఇంకా 63వ శ్లోకం వరకు ఉంటుంది. స్థిత ప్రజ్ఞ వాణ ప్రజ్ఞೆ ಅಥವಾ వాణ మనస్సు స్థిరంగా ఉంటుంది. దానికి వాడు స్థిత ప్రజ్ఞుడు, ముక్తులు అయినోడు అంట. సో వాడి మనస్సు ఎట్లుంటుంది? దీపం అంటిట్టినట్ల. గాలి లేకుండా తవ దీపం అంటిస్తే ఆ దీపము అల్లాడిక ఇట్లుంటుంది కదా, అలాగుంటుంది. వాడి మనసు ఎట్లుంటుంది? వాడి మనసు ఎక్కడ ఉంటుంది? పరమాత్మలో ఉంటుంది. మొదలనేది వాడి లోపల కించిత్ కామాలు ఉండలేదు. కామాలు ఉంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇవే శత్రువులు. ఇవి 6 జనాలు కొనే పనులే. భగవద్గీతలో దీన్ని 6ని 3 దించుతారు. ఈ 6 లేదు, ఒక్కొరికి బిడ్లు మరి బిడ్లు అన్నీ ఉంటుంది, 106 ఉంటుంది. ఆ భగవద్గీతలో 6ని 3 తెచ్చి దించుతారు. నరకానికి 3 హెబ్బాగిళ్ళు, పెద్ద డోర్స్ అంటారు. బుద్ధుడు ఆశే దుఃఖానికి మూల కారణము అంటాడు. సో అక్కడికి మనకి శత్రువులు ఇవి. శివాజీ వాళ్ళ గురువులు సమర్థ రామదాస్లో జట్లో అవన్నీ చెప్పిండేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్. మరి వాడ కామాలు ఉండలేదు. కామాలు ఉండలేదు. వానికి కామాలు లేకుండే దాన్ని ఇంకా వానికి క్రియ ఉండలే. క్రియ లేకుండే దాన్ని ఇంకా జన్మాలు ఉండలేదు. మొదలనేది అవిద్యలే. ఎప్పుడు అవిద్య లేదో అప్పుడు కామం లేదు. కామం ఎప్పుడు లేదు. అవిద్య అంటే రాంగ్ నాలెడ్జ్. ఐఎమ్ ఆత్మన్, వాళ్ళ ఆత్మంలో నిలుచుకుంటారు. అప్పుడు వాళ్ళకి కామం లేదు. కామ అంటే ఏమి? ప్రపంచంలో ఉండే సుఖభోగాలు. వాళ్ళు ఆత్మన ఆనందమును పొందిండే దాన్ని ఇంకా మనకి ఇక్కడ ప్రపంచంలో చిక్కే ఆనందమంతా దానముగా డ్రాపు లేదు. లెక్కేసుకోండి. మరి అవుట్ కోసము వానికి ఈ ప్రపంచంలో చిక్కే ఈ చిన్న పుట్ట ఆనందాలకు వాడితో మనసు లేదు. వాడికి హోల్సేల్ చికెన్ ఉంది, హోల్సేల్ వ్యాపారం చేస్తారు. వాడు రీటైల్ లోపల వాడికి ఆశ ఉంటుందేమే. ఎప్పుడు వాడికి కామం లేదో, క్రియ లేదు. వాడు పోవల్ల పోకూడదు, ఏమీ లేదు. వాడు ఉండేతవే ఆనందంగా ఉంటాడు. 4వది క్రియ ఎప్పుడు లేదో సంస్కారం లేదు. అక్కడ బీజాలే లేదు, సీడ్సే లేదు. అక్కడ వాసన లేదు. ఎప్పుడు వాసన లేదో జన్మం లేదు. సో ఇది మనము ఇది చూసాము. ఇది కామాలు పూర్తి పూర్తి. ఎవడు పగ్గం చూసినోనికి పాము దిగులు ఉండదో అలాగా. మరి వాడు ప్రపంచంలో ఉంటాడు. మన మాదిరినే ప్రపంచం ఉంటుంది. వాడికి సుఖ దుఃఖాలు వస్తుంది, వచ్చేది ఉంటా కాదా? మనకు వస్తుంది, వాడికి వస్తుంది. వాడు తీసుకునే రీతి ఎట్లుంటుంది? ఒక లేడీ కాట్లో పెరిగింటుంది కదా, వాడు నాయిని చూసుకొని అలా ఉంటుంది. అలాగా ఉంటాడు స్థిత ప్రజ్ఞుడు. శుభాలు అశుభాల్లో ఆసక్తి ఉండలే. అది వస్తే దాన్ని ద్వేషించలేదు, దాకుంటే అయ్యో దాలేదేంటే కోరికే లేదు. బ్యాలెన్స్డ్ మైండ్. వాళ్ళ ఇంద్రియాలు అవతలకు పోయలేదు. ఎప్పుడు ఆ లోపంతో ఉంటుంది. సో ఇవి 4 మనం పెట్టుకోవాల్సి పడుతుంది. దీన్ని కామరాహిత్యము, కామం లేకుండేది అంటే మనం చెప్తాము. ఓకే. సో వాడికి సీడ్స్ ఉండేలే. దానికి ఏం ఖర్చు చెప్పింది నేను? వేది వ్యాసది. జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ విషయ వినివర్తంతే. ఆహారం, మనం తీసుకునే ఆహారం బరీ నోట్లో తినేది మాత్రం కాదు. ఇంద్రియాలకు మనం ఏమేమి చూసేది, చేసేది, ముట్టేది అన్నీ కూడా ఆహారము.
మన మనసు లోపల యోచించేసేది ఆహారం, ఫుడ్. ఇట్స్ ఏ ఇన్పుట్. ఈ ఆహారం మనం ఈకుంటే మన ఇంద్రియాలు జెడ్డైపోతుంది. అవి చిక్కితే అవికి ఖుషీగా ఉంటుంది. అవతల ఆహారం చూసేది, చేసేది, ముట్టేది ఇవన్నీ. అది ఆ విషయంని అనుభవిస్తూ ఉంటుంది. అది ఏమవుతున్నప్పుడు దాని సీడ్ వాసన గట్టిగా అవుతూ ఉంటుంది, ప్రింట్ అవుతూ ఉంటుంది. అది రాగము, దాని రసము మనసులో ఉడుచుకొనే ఉంటుంది. మనం ప్రతిసారి అనుభవిస్తున్నప్పుడు దాని రసము ప్రింట్ అవుతుంది. అది అంటే ఇంకా జాస్తి అవుతుంది. మనము ఈ కామాల్ని ఎంతెంత అనుభవిస్తామో అంతంత దాని ప్రజ్వలము జాస్తి అవుతుంది. ఇంకా కావాలా కావాలా, ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్. యయాతి కథ. ఇది ఎప్పుడు పోతుంది? మనకి దిగులు ఎప్పుడు పోతుంది? పాముది పగ్గము తాడు కనుక్కున్నప్పుడు. అలాగే మన నిజమైన స్వరూపము అనుభవం కావాలా. అనుభవంలో 2 తరాలు. ఇప్పుడు మనకి అవస్థాత్రయాన్నింకా అనుభవమైంది. ఇది కూడా అనుభవమే. ఒక అర్థంలో దీన్ని నేను థియరిటికల్ నాలెడ్జ్ అంటాను. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలా. ఇక్కడి వరకు మనం చూసింది. ఇప్పుడు ముందుకు పోతాము. మరి ఈ సాధకులు, మనము ముముక్షులు, భక్తుల్లో 4 తర భక్తాలు చెప్తమే. అర్థ, కష్టం వచ్చినప్పుడు వెంకటరమణరావు. అర్థ, అర్థార్థి. నాకు అది కావాలా, ఇది కావాలా, పెండ్లాం కావాలా, బిడ్డలు కావాలా. ముముక్షత్వ, నాకేమీ వద్దు, మోక్షమే కావాలా. 4వది వాడు తత్వంలో నిలుచుకుంటాడు, స్థితప్రజ్ఞుడు. దాంట్లో నా మనము యాపద్దు ముముక్షులు కావాలా. నాకు పరమాత్ముడే కావాలా, నాకు 100% ఆనందం కావాలా. దిస్ ఈజ్ ది ఫైనల్ గోల్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనము ఇంద్రియాలని ఎట్లా హతోటిలో పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. మన ఇంద్రియాలు 5 కుదిరేలు ఉండేట్లా. వస్తువులు అవతల ఉంది, అది చూసిన తక్షణము మనల్ని దర్ర 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 తాడుకొంపేస్తుంది. ఆ ఆవు కథ, ఆ చిన్నోడు కథ జ్ఞాపకం చేసుకోండి. మనకు అట్లుంటుంది. మనసుని మనము సమాధానంలో పెట్టుకోవాలా. మరి దీన్ని ఇంకా మనం తప్పించుకునేది ఎట్లా అంటే ఒకే దావా. ఇట్లా పోతా ఉండే మనసుని మనము డైరెక్షన్ చేంజ్ చేసి పరమాత్మతో తిరిగించాల. అంతే ఉండేది. మనం ఇది ఇడిచిపోకూడదు. స్టార్టింగ్లో జస్ట్ దాన్ని మనము స్టార్ట్ చేయాల. ఆ తొట్టు చూసేది, ఆ తొట్టు వినేది, దాన్నే యోచించేసేది, దాన్నే చదివేది. మన మనసులో ఈ సంస్కారం జాస్తి చేసుకోవాలా. ఇప్పుడు మనకు 2 సంస్కారాలు ఉంది. ఎన్నో జన్మాలని ఇంకా ఇది ప్రపంచం సంస్కారము, బాహ్య ప్రపంచము. దానికి ఏమని చెప్తారు? దానికి బహిర్ముఖత్వ. మనమేం చేయాలా? ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు నేను దేవునితో పోయే నా మనసుని అంతర్ముఖత్వము, లోపంతో పోవాలా. నేను నా లోపంతో గో ఇన్సైడ్ అంట. రమణ మహర్షి చెప్తారు కదా, మీరు ఎట్లొస్తారో అలాగే పైడండి అంటారు. ఇది అర్థం. మన నిజమైన విల్లు అక్కడుంది, వెనకల తొట్టు. ఇక్కడ ఊరికే ఆట ఆడేకి వచ్చాను అంతే. మనమేం చేసాము? ఇక్కడికి వచ్చి దాన్ని మర్చిపోయినాము. ఈ శరీరానికి వచ్చేసినాము. మన నిజమైన నా స్వరూపం అది. మనము అలాగే తిరిగి చల ముఖము. ఇది సాధన నేనే చేస్తాను అంటే అహంకారం అవుతుంది. పరమాత్మ నువ్వే నాకు ఈ సాధన ఇయ్యాలా అంటే వాడిని కోరుకుంటూ ఉండాలా. అప్పుడు మనకి ఈగో తక్కువైతుంది.
సో ఇక్కడి వరకు అన్నీ మనము చూసింది. సో వాడు సాధన చేసేవాళ్ళ మనస్సు ఎట్లు పెట్టుకోవాలి, వాడు యుక్త సమాహిత చిత్త మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకోవాలా. అంటే కర్మయోగ చేసింటే మనకి మనసు బ్యాలెన్స్ అవుతుంది. కర్మయోగ మరి జపము అది. ఇంద్రియాలు ప్రపంచంతో మనం ఎలిస్తూ ఉన్నా కూడా మనము దానికి సోల్పోకూడదు. మన మనసుని దేవునితో తిరిగించాల. దానికే కొందరు సాధన చేసేవాళ్ళు చెప్పిండారు, సద్దు చెయ్యొద్దండి సర్వేంద్రియలుగా, మేము ముద్దు రాముణ్ణి పూజించల్లా. ఇది మనకి కావాలంటే మనకి ఊరు కేరియ చింತೆಯು ಸಾಕು 100 ಬಾರಿಗೂ రామున ಬೇಕುಂಟು మనకు అనిపించిండల్లా. అంటే ముముక్షత్వ, నాకు దేవుడే కావాలన్నది. ఈ ఇంద్రియాల కాటము దాన ఒక హావళి, దాన ఒక ఇది ఆ ఒక ఎడతము తక్కువ చేయాలంటే వేరే దారి ఏమీ లేదు. మనం పరమాత్మతో తిరగల్లా. ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినాల, అది ఇంపార్టెంట్. ఎలా మనం ఏం చెప్పుతుమే, కర్మేంద్రియాలు నాది, ఇంద్రియాలు నాది, మనస్సు నాది, బుద్ధి అంతఃకరణ నాది. నాది ఏంటని ఇంకా మనం చెప్పినట్ల వినల్లో, అవు చెప్పినట్లు నేను వినల్లో. మనం చెప్పినట్ల వినల్ల, అది స్థిత ప్రజ్ఞలకు మాత్రమేనిది, మనకు కాదు. మరి మనం అలా అట్లా చేసుకోవాలి మనం. ఇది దీన్నే సాధన అంటారు. మనసు నిలిచేదానికి ఏం చేయాల, దేవుడితో తిరగల్ల మొదలనేది. వాడినే గురి, ఏం గోల్ పెట్టుకోవాలా, వాడే కావాలంట. ఆవుతులుండే వస్తువులు మనకి దానముగా కాటము తప్పుతుంది. ఎట్లా మనము రాజన్న స్నేహితుడు ఆప్త స్నేహితులు రాకుంటే అయితే ప్రైమ్ మినిస్టర్ స్నేహితులు అయిపోతే వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా వాళ్ళకి సలాం కొడతారు. అట్లా మనకి ఇంద్రియాలంతా సలాం కొట్టే షురు వచ్చేస్తుంది. స్థితప్రజ్ఞుడు కామాల్ని గెలిచింటాడో, పరమాత్మని కనుక్కొని వాడి కామాలు గెలిచిండేది. ఎవరు పరమాత్మని చింత చేస్తారో వాళ్ళకి పురుషార్థం, ఆనందం. ఎవరు 3 పొద్దులు విషయాల చింతన చేస్తారో వాళ్ళకి అనర్థాలు, దుఃఖము గ్యారంటీ. 3 పొద్దులు విషయాలనే చింతన చేసే వాళ్ళ కథ ఏమైతుంది, బహిర్ముఖత్వము అవుతుండే వాళ్ళకి. దాన్ని ఇప్పుడు చెప్తారు. సో ఏమైతుంది వాళ్ళకి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సాధనకి. ఇప్పుడు నేను ಯಾವುದೋ వస్తు కావాలా అంట కోరుకొని దాని టు గెట్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఐ విల్ ట్రై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇప్పుడు అది చిక్తుంది. చిక్తే ఏమవుతుంది, నేను దాన్ని అనుభోగిస్తాను. అనుభోగించినప్పుడు ఏమవుతుంది, నా మనసులో దానిది ప్రింట్ రాయి పెన్ కెత్తినట్లయితుంది. అకస్మాత్ నాకు ఆ వస్తువు చిక్కలేదు, ఏమైతుంది, నాకు ఆ వస్తువు చిక్కలే, నేను ఏమిటికో ట్రై చేస్తాను, చిక్కున్నప్పుడు నాకేమైతుంది, ಯಾವುದೋ ఏమైతుంది నాకు చిక్కున్నప్పుడు, ఏమైతుంది ఎవరన్నా చెప్పండి. దుఃఖమైతుంది, కోపం వస్తుంది, నాకు. సరే,
కోపం వస్తే ఏమవుతుంది నెక్స్ట్? ఎప్పుడు నాకు ఈ కోపం వస్తుందో ఈ వస్తువులు ఆవుతుంది, నా ఇంద్రియాలు ఆ వస్తువులకింత కొంత లోపల నా దగ్గరే ఉంది, ఇక్కడే ఉంది. ఇవి దాన్ని కాంటాక్ట్ అయినప్పుడు నాకు కావాలా అనిపిస్తుంది. ఆ వస్తువు నాకు చిక్కితే నేను అనుభవిస్తాను. అనుభవిస్తే నాకు ప్రింట్ అవుతుంది, దాని సంస్కారం అవుతుంది, అది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అవుతుంది, రాయి పెన్ కెత్తినట్లయితుంది. నాకు చిక్కలేదా కోపం వస్తుంది. కోపం ఎక్కడొచ్చేది? మనసులో. ఇప్పుడు మనసులో కోపం వస్తే మనసు వెనుకలు ఉండే బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు జగడాలు ఆడుతూ ఉంటారు ಯಾವುದೋ కారణానికి. వాళ్ళకి ఎట్లయింటుంది నేను అదే ఎన్నోసార్లు చెప్పినాను, మనం ఇట్లా చేయి కట్టుకొని వాళ్ళని చూస్తూ ఉండాలి వాళ్ళిద్దరిని. మనం జగడం ఆడేటప్పుడు మనం యాక్ట్ చేస్తూ ఉంటాం అక్కడ. మనకి నేనే యాక్ట్ చేసి నేనే అబ్జర్వ్ చేసుకునేకి వచ్చాను. జస్ట్ లైక్ నాటకం ఆడేవాడు స్టేజ్ పైన వాడు నాటకము చేయొచ్చు, ఒకటి చేయొచ్చు, వాడు రెండు చేసేకయ్యాలి. అంటే వాడు ఆ సీట్ పైన కూర్చొని వాడు ఎట్లా యాక్ట్ చేస్తాడో దాన్ని చూసేకయ్యలేదు. దానికోసము ఇద్దరు వేరే వాళ్ళు జగడమాడుతూ ఉన్నప్పుడు మనకు అది పిక్చర్ మనము చేయి కట్టుకొని ఇట్లా చూడాలి ఏమైతుంది అనిందే. కోపం వచ్చినప్పుడు దానంతా నేను మీకు చెప్పింటి. వాళ్ళకి ఉసిరాట జోరవుతుంది, అడ్రినలిన్ సెక్రీషన్ జాస్తి అవుతుంది, రెస్పిరేషన్ జాస్తి అవుతుంది, హార్ట్ బీట్ జాస్తి అవుతుంది, స్వెట్టింగ్ జాస్తి అవుతుంది, నోరు తొదులుతూ ఉంటుంది, చేతులు కళ్ళు అంతా ఎక్కడ చిక్కి అక్కడ పెడతారు, పొడిపోతూ ఉంటారు. వీడు వాడిని కొట్టేది, వాడు వీడిని కొట్టేది, టైం చిక్కి అంటే చంపేది, ఇక్కడి వరకు పైడిస్తుంది. కోపంలో కలుసుకోండే మనస్సు మరి మనకు చిక్కి అయ్యలే, మన కంట్రోల్ ఉండేలే, మన గొత్తులే వి డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఆమెను ఇంకా అదంతా చల్లగా ఇంకా నేను ఇట్లా చేయకూడుతుండే అనిపిస్తుంది. బట్ అంతలోపన ఆ సిచ్యుయేషన్ అయిపోయింటుంది. ఏం కావాలన్నా కొట్టేదో, చేసేదో, రేగేదో, చంపేదో ఏమో అయిపోయింటుంది. ఆమెను ఇంకా నేను గోళాడేదాన్ని ఇంకేమీ అయ్యలేదు అక్కడ. యాలా ఎప్పుడు మనసులో కోపం వస్తే మనసు ఏమవుతుంది? మనస్సు ఫాస్ట్ అయితే ఏమైతుంది చెప్పండి ఎవరన్నా? మనస్సు ఫాస్ట్ అయితే మనం వెనుకలు చూసాము, ఏమైతుంది మనసు ఫాస్ట్ అయితే? చెప్పండి కరెక్ట్. కమాన్. వెనక ఉన్న బుద్ధి కానీ ఏది పనిచేయదు సార్. సరే, మనసు ఫాస్ట్ అయితే నాకు దుఃఖమైతుంది. మనము హ్యాపీ అనాలిసిస్ చేసినప్పుడు చూడండి, దుఃఖము అంటే ఫాస్ట్నెస్ ఆఫ్ ది మైండ్, రెండోది ఫోకసింగ్. అరే నాకు అట్లా అన్నసరే వాళ్ళు ఇప్పుడు నా తమ్ముడు లేదే, కరోనా వచ్చి వాళ్ళు పైడిచ్చిరా, వీళ్ళు పైడిచ్చిరా, నాకు యాక్సిడెంట్ అయిపోయినా, ఆ ఫోకసింగ్. సో దుఃఖానికి డెఫినేషన్ మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒకటి ఫాస్ట్నెస్ ఆఫ్ ది మైండ్, రెండోది ఫోకసింగ్, దాన్నే కూర్చొని చింత చేస్తూ ఉండేది. ఇది హ్యాపీనెస్కి ఏమి నేను స్లోడా నిదానం, మనసు నిదానంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఏరుపేరు లేకుండా ఇట్లుంటుంది. ఆమెకి డీప్ ఫోకసింగ్ లేక్కడ. రమణ మహర్షులు ఎట్లుంటారో ఇట్లా ఉంటారు, ఊరికే ఎక్కడో చూసుకొని అంతే. మనకు చూసేది వాళ్ళు ఆకాశం చూస్తూ ఉండరు, ఆకాశమో చూస్తలే వాళ్ళు, వాళ్ళ మనసు ఆత్మంలో ఉంటుంది. మనకి ప్రపంచం ఫోకసింగ్ పోయిందే, పరమాత్మను ఫోకసింగ్ కావాల. సో ఒట్లో మనకి ఏమవుతుంది, ఎప్పుడు మన మైండ్ ఫాస్ట్. ధ్యానం అంటే ఏమేమీ చేయక ఊరుకోండల్లా. నిద్రలో మన మనసు ఉంటుందా? ఉండేలేదు. మనసు ఏమవుతుంది? స్విచ్ ఆఫ్. అది కావాల. ఎక్కడ మీ మనస్సు శాంతమవుతుందో
మనం సాధన చేసేదానిక మన మనస్సు స్లో డౌన్ అవుతుంది, కోపం తక్కువైతుంది. ఎప్పుడు సాధన చేస్తా సత్వగుణంలో కోపం ఉండేది లేదు, అట్లుంటుంది, వస్తుంది అయినా చాలా తక్కువ. రజోగుణాలకి కోపం చాలా ఉంటుంది, దుఃఖం చాలా ఉంటుంది, అన్నీ ఓకే. ఇంతాయా ఎప్పుడు మనసులో కోపం వస్తుందో దాని వెనుకల బుద్ధి భ్రమణే అవుతుంది. అంటే బుద్ధి స్విచ్ ఆఫ్ అవుతుంది. అంటే బుద్ధి పని ఏమి ఏమి బుద్ధి పని ఏమి డిసైడ్ చేయడం విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ అండ్ విచ్ డిసైడ్. ఇది సరియా ఇది తప్ప, నేను ఇప్పుడు ఈ పని చెయ్యచ్చా చేయకూడదా, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో గొత్తలే. పెండ్లామనే కొట్టిడచ్చు, పెండ్లాం మగుని కొట్టచ్చు, వాళ్ళు ఒకరిని చంపుకోవచ్చు, డైవర్స్ ఏం కావాల్సినా కావచ్చు. సో ఇది అవుతా ఉంది. ఇప్పుడు బుద్ధి స్విచ్ ఆఫ్ అయ్యేదానికి కారణమేమి? ఎనుకల తొట్టు చిత్తము ఉంది, ఆ చిత్తము స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఈ బుద్ధి ಮತ್ತು చిత్తము రెండు ఎలాగ పనిచేస్తుంది అంటే ఇవి చాలా ముఖ్యము. ఒక వాచ్ లోపల మైన్ స్ప్రింగ్ ఉంటుంది. మనం ఆ మైన్ స్ప్రింగ్కి కీ ఇచ్చా అంటే అది రొటేట్ అయ్యే షురువు అయితే మిగిలిండే 10-15 చక్రాలు ఉంటుంది సన్సన్నది, అవన్నీ తిరిగే షురువు చేస్తుంది. ఇంపార్టెంట్, నాకు కావాల్సింది మైన్ స్ప్రింగ్ నేను కీ ఇచ్చేస్తాను, అది ఇంకా 1 డే పూర్తి రొటేట్ అవుతుంది. అది రొటేట్ అవుతుందంటే దాని సన్ చక్రాలంతా రొటేట్ అవుతుంది. వి నో దట్ దిస్. అట్లా ఈ మనసు బుద్ధి అనేది చక్రము. ఇప్పుడు ఆ చిత్తములో మనము ఏం స్టోర్ చేసిండామో డిసిషన్ దాని మాదిరి వస్తుంది. వీరప్ప చిత్తంలో దొంగతనము, కోలే, తరోడే వాళ్ళకి గుర్తుండేది. అది అప్పటికి ఏం చేస్తాడు వాడు, ఇది కరెక్ట్ అనేది వాడు ఎవరిని చూసినా చంపేదో చేసేదో దుడ్డు పీక్కు ఇవే మనదవుతుంది. ఎవరు దేవుని దావులో ఆ చిత్తానికి ఫీడ్ చేసి ఉంటాడు, గురుకులంలో ఉండేవాడు మంచోడు, వెనకల మంచి సంస్కారం ఉంటాం కదా, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ మనసులో మంచిది ఉండేదాన్ని ఇంకా వాళ్ళ డిసిషన్ ఆఫ్ ది బుద్ధి కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తప్పు చేసేలేదో, మోసం చేసేలే, సుళ్ళు చెప్పలేదో, ధర్మరాయుడు వాళ్ళ చిత్తము అట్లా ప్రిపేర్ అయింది. దుర్యోధన చిత్తము అట్లా కాలే. ఎలా అంటే వాడు పెరిగింది ఎక్కడ, ప్యాడమామ దగ్గర. అది వాడి చిత్తము అట్లా తయారైంది. సో ఇంత అవుతుంది. సో భగవద్గీతలో చెప్పేటప్పుడు మనకి క్లీన్గా అర్థమైంది. వాడు చెప్పేటప్పుడు ఇక్కడ స్టెప్స్ ఊరికి చెప్పుకొని పోతాను, మీరు ఆ పుస్తకం చదివితే మీకు గుర్తవుతుంది. శ్లోకాలు చెప్పినా నేను. ఎప్పుడు మనము అనర్థాలు ఎట్లొస్తుంది మనకి ఏంట విషయాలు చింతన, ఇంకా మనకి ಯಾವುదో ఒక వస్తు కామం ఇంకా మన కామం ఏదొస్తుంది, రాంగ్ నాలెడ్జ్. ఇంకా నేను ఎవరు అనేది నాకు గొత్తలే, నేను ఆనందం కావాలంట వస్తువులు పుడుకొని ఆ వస్తు చిక్కితే అది అనుభవిస్తా. దాన్ని సంగ అంటారు. ఆ సంగ అదేమైతుంది, సంగ కామమైతుంది. ఆ కామం ఆ వస్తు చిక్కితే అనుభవించి సంస్కారం అవుతుంది. అది సీడ్ ఫారంలో ఉంటుంది. చిక్కుంటే క్రోధం వస్తుంది. ఎప్పుడు ఆ క్రోధం వస్తుందో దాని సమ్మోహము అంటాము. సమ్మోహము అంటే మనసు స్విచ్ ఆఫ్ అయిపోయేది. స్మృతి పైడిస్తుంది అంటే మన చిత్తము ఆ పెట్ట ఒక మెమరీ బాక్స్ అంటాం, మెమరీ చిప్ అంటాం కదా, మెమరీ బాక్స్, అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాన్ని స్మృతి భంశ అంటాం. స్మృతి బుద్ధి ఇవి మన మనసుకి వ్యవహారానికి చాలా ముఖ్యము అంటే చెప్తారు. మనకి ప్రతి ఒక్క వస్తువు చూసినప్పుడు దాని వెనుకల ఆ చిత్తంలో ఉండేది నేర్పుని ఇంకా ఇప్పుడు నాకు అది కావాలా అనిపిస్తుంది. సమ్మర్లో పోతా ఉంటే మామిడి పండు వచ్చినట్టు ఇప్పుడు నేను మామిడి పండు తినాలా, చిత్తం అది అక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది. వెనుకలు తినింటాను చూడండి,
దాని సంస్కారం ఉంటుంది స్ట్రీట్ ఫాడంలో. అప్పుడు నేను తినాలా అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు తింటాను, ఇంకా ప్రింట్ అయింది, చిక్కలేదు, కోపం వస్తుంది. ఇంతే అవుతా ఉండేది ఇప్పుడు. బుద్ధి అనేది వివేకం. ఇది చెయ్యాలన్నా ఇది చేయకూడదు అనేది చెప్పేది అదే. సార్ ఇది ఇప్పుడు అంటే మళ్ళీ మర్చిపోతానేమో అని అడుగుతున్నాను సార్. అడగండి. ఇప్పుడు మీరు మామిడి పండు ఉదాహరణ ఇచ్చారు కదా సార్. వేసవిలో వెళ్ళేటప్పుడు మామిడి పండు తినాలనిపిస్తుంది, షాప్లో ఉంటుంది, కొనుక్కుంటాను, తింటాము. సో ఇట్లా మళ్ళీ అది ప్రింట్ అవుతుంది. కానీ తినకుండా అంటే తినకుండా ఉండడం అనేది అది ప్రాబ్లం అని చెప్పారు సార్. దానికి సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది? సొల్యూషన్ వచ్చిందే, మనము దాన్ని ఇడిచెక్కిపోకూడదు. మనమేం చేస్తామంటే ఇప్పుడు జైల్లో వాళ్ళకి ఇచ్చేలేదా, రాక్షసులో తపస్సు చేసేటప్పుడు దాన్ని ఈడిచి తపస్సు చేస్తారు. హఠం, ఇంకా వివేకం లేదు అక్కడ. ఇప్పుడు మనకేమైంది, యావది నిత్యము యావది అనిత్యము ಗೊತ್ತು. ప్రపంచంలో పరమాత్ముడే నిత్యము, మిగిలినవన అనిత్యము. లేనే లేదు. ఆగమాలు కాదు ఇవి, లేనే లేదు. కరెక్ట్గా పరీక్ష చేస్తే నిద్రపోతే ఎక్కడుంటుంది, కనుసుకి ఇక్కడ వస్తుంది, ఇవి ఉండేది. అట్లా తెలుసుకోవాలా మనం, దాన్ని ఇంకా లేకుండేది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని విడిచేదానికి ప్రయత్నం చేయకూడదు. స్టార్టింగ్లో ఓకే చికెన్ ఎంజాయ్ చేయండి, బట్ దాంట్లో నా సీడ్ చేసుకోకూడదు. దాంట్లో నా సీడ్ చేసుకోకుండా ఎంజాయ్ చేయాలా. ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్. వివేకానంద తింటే ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది అంటున్నారు. కానీ అవుతుంది. ఎప్పుడు ప్రింట్ అవుతుంది? మన మనసు 3 పొద్దులు దేవునితో ఉంటే అది ప్రింట్ అయ్యలే. మనకి వివేకం ఇంకా తింటాం మనము. ఏమో ఆశ అవుతా ఉంది, కడుపు ఆకలి తినాలి అంతే, వరతూ మొదలు తిన్నట్లు కాదు. ఆవిడ ఇంకేమైతుంది, మనకి దేవుడితో చూస్తూ ఉంటాము. మన మనసు ఇప్పుడు మొదలు మనకి ఆ దేవుని విచారం గొత్తలే, మనకి హ్యాపీనెస్ గొత్తలే. ఇప్పుడు చిన్నోళ్ళు తల్లి తండ్రిని, అన్నతమ్ముళ్ళని, పుట్టిండే ఊరు, అమ్మగారుల్ని, పెండ్లామని ఇడిచి అమెరికాకు వస్తారు. ఎలా అక్కడ అన్ని సాక్రిఫైస్ చేయాల వాళ్ళు. హౌ దే సాక్రిఫై? బికాస్ ఐ గెట్ మోర్ శాలరీ. ఇఫ్ ఐ గెట్ మోర్ శాలరీ ఐ కెన్ బి హ్యాపీ. చూడండి, అది మన మనసులో ఉంది. అదేమో సంహౌ ఐ షుడ్ అర్న్ మోర్ మనీ. అప్పుడేం చేస్తుంది, మనకి ఈ ఒక వివేకం ఇచ్చింటాం దానికి. అప్పుడేమవుతుంది, మన ఇంకా వాళ్ళు చాలా దూరం ఉంటారు. పియూసీలో పోయినప్పుడు మొదలనేసారి మనం పేరెంట్స్ ఇడిచిపోయినప్పుడు ఆ హోమ్ సిక్నెస్ ఎట్లుంటుంది. అది వై వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్. ಯಾವುದೋ ఒక హై గోల్ ఉంది, ఆ గోల్ని రీచ్ అయ్యేదానికి ఐ హ్యావ్ టు లీవ్ దిస్ అంట. అలాగా ఆ తర్వాత మనకి ఇప్పుడు దేవునిది కావాలా అనే ఒక ఆశ పుట్టాల. దానికే ముముక్షత్వము, నాకు మోక్షమే కావాలా, ఫైనల్ గోల్ అంటే మనం మనసులో ఫిక్స్ చేసుకోవాలా. ఎట్లా ఫిక్స్ అవుతుంది? దీన్ని వినేదాన్ని, ఇంకా చదివేదాన్ని, ఇంకా 3 పొద్దులు దీన్నే థింక్ చేసేదాన్ని, ఇంకా నాకు ఆశ వస్తుంది. ఎప్పుడు ఆశ వస్తుందో నేను ఆ ఆశ కోసము రిమైనింగ్ థింగ్స్ ఐ కెన్ లీవ్. చిక్కితే అనుభవిస్తాను, చిక్కుంటే ఐ డోంట్ మైండ్. ఆ తరం ఇది ఒకేసారి మనకు అర్థం కాకుండా డోంట్ వరీ. మనము తినకూడదు ఉంట కాదు, నేను అదే చెప్పింది. మనము ఈ సంసారంలో స్టార్టింగ్లో స్పిరిచువాలిటీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వస్తువులు నిడిచేదానికి పోకూడదు. ఎగైన్ ఇట్ ఇస్ స్ప్రింగ్ అదుముకొన్నట్లో, లేకుంటే ఇది మాదిరి అయిపోతుంది. సో యూ ఎంజాయ్, బట్ మొదలు మాదిరి కాదు. ఇప్పుడు మనకి నేను అది ఎంజాయ్ చేస్తా ఉన్నా, నా మనసులో దేవునిదే చింత ఉంటుంది. అప్పుడు దాన్ని ప్రింట్ అయ్యలే. రామకృష్ణ పరమహంసలు చెప్తారు, మనము మన కోపము, మన సంస్కారము, మన వస్తువుల్ని అనుభవించేటప్పుడు ఎట్లయితుంది అంటే రాయిపైన కెత్తినట్లయితుందంట. అది పోయలే. కొందరు వాళ్ళ పేర్లని రాయిపైన కెత్తుకుంటారు. అట్లా ఈ బ్రహ్మజ్ఞానిలకి కోపం అంతే వస్తుంది, లేదుంట కాదు. వాళ్ళ కోపం ఎట్లుంటుంది, నీళ్ళపైన రాసినట్లుంటుంది రాత.
మీరు రాస్తా ఉండండి, అలా అలసిపోతూ ఉంటుంది. కోపం ఇట్లా వస్తుంది, అట్లే పైడిస్తుంది వాళ్ళకి. అది ఆ ప్రింట్ అయ్యలే అక్కడ ఏమీ లేనేలేక ఆదర ఉంటుంది బ్రహ్మజ్ఞానులకి. ఎలా అంటే వాళ్ళకి ఆ ఆనందం చిక్కింటుంది. మరి ఇంకొకటి, ప్రపంచమంతా అనిత్యము. మనం అట్లీస్ట్ ఇమాజిన్ చేయాల. ఇట్స్ నాట్ ఇమాజినేషన్. నా నిద్రకు రాలేదే, నేను పోతే ఇప్పుడు నేను ఎక్కడుంటానో అక్కడ ఉండాలా, లేదు ఉంటే మరి అది శాశ్వతం కాదు. అది మంచి పళపళ వెండి అనుకుంటాను, అది వెండి కాదు, అక్కడ ఉండేది కప్పెచిప్పు. మనం ఇలాగా వివేకముని ఇంకా మనకి ఎనుకలు ఒక చాప్టర్లో చెప్పింటమే, మనకి సుఖము దుఃఖము వస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలా? ఆగమాపాయిలు. ఆగమపాయిలు అంటేమే వచ్చేది పోయేది. ఇప్పుడు చూడండి, ಯಾವುದೇ ఒక వస్తువు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి అదే వస్తువు ఇష్టం ఉండలే. నాకు ఆ వస్తువు తింటే సుఖం జాస్తి కావాలి, అయ్యలేదు. హ్యాపీ అనాలిసిస్లో చూసినాము, డిమినిషింగ్ ఆఫ్ రిటర్న్స్. రెండోది, ఇట్ డిపెండ్స్ ఆన్ ది మూడ్ ఆఫ్ ది పర్సన్. నా మూడ్ బాగలేకుంటే నాకు మొదలనే జామును నాకు ఆనందం ఇచ్చలేదు. కోపంలో ఉన్న వాళ్ళకి తీసుకొని పోయి స్వీట్ ఇవ్వండి, వాళ్ళకి ఏయ్ థో వద్దవా అంటారు. వాళ్ళకి ఇష్టము ఆనందము. ఇది జామును, మొదలనే జామును వోంట్ గివ్ హ్యాపీనెస్. దానికోసం ఇవన్నీ మనం స్టడీ చేసుకునే వీళ్ళు చెప్పేది. మనం చేయాల్సింది ఇంతే. ఎంతైతే అంత మంచి గుణాలు డెవలప్ చేసుకోవాలా, దేవుని చింతన చేయాలా, జపం చేయాలా, కర్మయోగంలో చేయాలా, ఈ యమనియాల్ని పాలనే చేయాలా మనము. దీన్నే 3 సాధనలు చెప్తాము, మీకు గుర్తుంది. పరంపర, సహకారి, నేరమైన సాధనలు. ఇవి మనము చేస్తూ ఉండాల. దానికే మీరు ఒట్లో పుస్తకాలు చదివేదో అది. ఇప్పుడు మాదేమైంది, నియర్లీ సిన్స్ అబౌట్ 5-6 years, 1915 ఇంకా ఐ హ్యావ్ డిసైడెడ్ మై లైఫ్ షుడ్ బి ఫర్ దిస్ ఓన్లీ, ఫర్ రియలైజేషన్, నథింగ్ ఎల్స్. ఎలా నాదన్నీ అయిపోయింది, నేను ఇప్పుడు వానప్రస్థాశ్రమ అవుట్ కోసరము లేసినప్పుడు ఇంకా పడుకునే వరకు నా సాధన ఇదే. దీన్ని చదివేదు అందరికీ నాకు టైం లేదు, నేను చెప్తాను నాకు టైమే లేదు ఉంటాను నేను. అంత ఎంత చేసినా నాకు 3 పొద్దులు దీంట్లోనే ఉంటామా. నాకు ఆహారం వద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరు మధ్యలో ఉండేదొద్దు, మనమంతకు మనం వండుకొని ఆ దేవుని చింతన చేస్తే చాలు, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇది మనం చేస్తూ 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 డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు ఆకులపోయే బదులు లోపంతో తిరుగుతుంది. అప్పుడు సాధనలు చాలా ఈజీ. అవుట్ కోసం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పేది దానికోసం. ఓకే, వివేకం ఇంకా మనకి ఇవన్నీ మనం గెలియాల్సి ఉండేది. అక్కడేం చెప్పి 2వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఈ ఆగమపాయిలు వచ్చిపోయేది. సమ్మర్లో నాకు ఈ సూర్యుడు బేజారు రేపుతాను, అదే కోల్డ్ సీజన్లో ఐ వాంట్ దట్ అప్రిషియేట్. సేమ్ ఇది నాకే మొదలు ఓగుతావా దుఃఖము, ఓగుతావా ఆనందము. దానికోసము శాస్త్రం చెప్తుంది ఇది ఆగమపాయలు, వచ్చేది పోయేది. దానికోసము నువ్వు దాన్ని తడుచుకో, దాన్ని బేర్ చెయ్యి. తాళితవను బాళియాను, ఎవరు దాన్ని తడుచుకుంటారో వాళ్ళు ముందుకి బాళ్తారు. పేషెన్స్ అంటే చెప్పిస్తారు. ఆమెనికి ఏం చెప్తారు, అది నిత్యం కాదు అనిత్యము అంటారు. ఆవినికి ఏం చెప్తారు, వస్తు నిజంగా లేదు ఉంటారు. ఇక్కడ మనకు తలచక్రం వచ్చేది. బట్ ఇప్పుడు ప్రాణులకును ఏమైనా సుఖమో దుఃఖమో దానిపైన వెహికల్ పేడిస్తే కొయ్య అనుకోనో 15 దినాలు కిర్చుకోనో సెచ్చుకోనో అనుభోగిస్తుంది. మరి మనము అట్లే అనుభోగిస్తే వ్యత్యాసమేమీ కాదు, వివేకంని ఇంకా అనుభవించు. ఇప్పుడు నేను అమెరికాకు వస్తున్నాను, నా తల్లిదండ్రులను ఇడిచినాను, అది వివేకం ఇంకా ఇడిచింటాను, నాకు అవుట్కే దుఃఖంలే. నాకు ఇంకొకటి ఏమైతుంది, నాకు ఇక్కడ వీళ్ళది జ్ఞాపకం వస్తుంది, వచ్చిన అంత లేదు. ఇలా నా మనసు నా ఎడ్యుకేషన్ పైన ఉంటుంది. నేను ఐ షుడ్ పాస్ దట్ MS, ఐ షుడ్ అర్న్ మోర్ మనీ, దెన్ ఐ కెన్ బి హ్యాపీ, దిస్ ఇస్ టెంపరీ అనేది పెట్టుకుంటాం. అది వివేకం. అక్కడికి
అలాగేనే మనము దీన్ని పెట్టుకొని మనకు మోక్షం కావాలనేది ఒక పెట్టుకుంటే అప్పుడు మనకి దీనిపై కోపం వచ్చేలే, అప్పుడు ఇడిస్తాము. కోపం వచ్చేలే. ర్యాంక్ దావాలా అనేవాడు ఆటలాడలేదు, టీవీ చూసేలేదు, ఫ్రెండ్ జట్లు ఎక్కడ పోయలేదు. సో ఎలాగా? వివేకం. ఇంకా అలాగే మనం ఇక్కడ సాధన చేయాల్సి పడుతుంది. ఓకే, సో ఇంత ఇంపార్టెంట్. ఒట్లో మనకి ఒకటికింత ఒకటి వెనకల ఎట్లా కనెక్షన్ ఉంది అనేది కొత్తాయా? ఇవన్నీ తీసుకొని వచ్చిందే ఇప్పుడు ఇంతంతాయే కదా. ಯಾವುದೋ వస్తువు చిక్కితే సంతోషము, చిక్కుంటే దుఃఖము, ఆ ಥರ ఇవన్నీ తీసుకొని వచ్చి ఎవరికి తెచ్చి పెడతా ఉంది? ఎవరి కోసం ఇవన్నీ చేస్తా ఉంది? చెప్పండి ఆన్సర్. ఐ వాంట్. ఎవరి కోసము? ఇంద్రియాల కోసం. ఇంద్రియాలు చేసేది ఎవరి కోసం? మన మనసు మనసు కోసము. మనసు ఎవరి కోసం ఉండేది? మనసు లోపల సుఖ దుఃఖం అవుతుంది. ఎవరి కోసము? అది స్మాల్ ఐ. అంతటికు స్మాల్ ఐకి ఫీడింగ్. నేను చూస్తుని, నేను వింటుని, నేను పని చేస్తుని, నాకు దుఃఖం వచ్చే వీనికి నేను స్మాల్ ఐకి తెచ్చి అన్ని అర్పణ చేస్తుంది. ఎట్లా మనము కందాయం కట్టిందే గవర్నమెంట్ కడతారో అట్లా ప్రతి ఒక్కటికి ఇక్కడ లీడర్ వీడే. నేను ఇప్పుడు పరీక్ష చేయండి మీరు. వస్తువులు సత్యంగా ఉందా? లేదు. దానికింత లోపలికి వస్తే వస్తువులు రెండు. ఆది భౌతిక, ఆది దైవిక సూర్యచంద్ర నక్షత్రాలు. ఆది భౌతిక నా చుట్టుముట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు సత్యము. ఇవే రెండు విషయాలు. దాని చేతికి ఇది కూడా విషయమే అయిపోతుంది. ఉన్ని ఆ విషయాలు రెండు సత్యంగా ఉందా? లేదు. పోని అవి ఉంది లేదు అంట నాలెడ్జ్ వచ్చే మన ఇంద్రియాలు సత్యంగా ఉందా? లేదు. దాని వెనుకలు ఉండే మనసు సత్యమా? లేదు. బుద్ధి సత్యమా? లేదు. చిత్తము సత్యమా? లేదు. దాని వెనుకలుండే పోని నేను నా కోసమే నేను, అది నేను, అది సత్యముందా? దాని ఊరు చూడండి, మిగిలిండేది వద్దు. మెయిన్ దొంగ ఓగని పెట్టుకొని నడిస్తే లీడర్ని ఇంక అందరూ సచ్చరే. ఈ నేను అనేవాడు శాశ్వతంగా ఉండాడా? లేదు. ఎలా చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఒట్టిగా నేను చెప్తా ఉండేది. పోని ఇవన్నీ ఎక్కడుంది మనకి? ఒక స్టేట్ లోపల, వేకింగ్ స్టేట్ లేకుంటే డ్రీమ్ స్టేట్. దీన్ని దృశ్య ప్రపంచము ఉంటాను. ఇవి సత్యం ఉందా? ప్రశ్న. ఉందా సత్యంగా? లేదు. ఎందుకంటే వేకింగ్ లోనే ఉంటున్నాయి, డ్రీమ్ స్టేట్ లోకి రావట్లేదు, ఏ స్టేట్ కి రావట్లేదు. లేదు. మరి ఇంత లేకుండే దానికి వై ఐ షుడ్ వరీ? ఇది మెలికేసి అంటే మనకి వైరాగ్యం వస్తుంది. అరే నేను ఇది కాదు, ఇది శాశ్వతం లేదు. ఐ వాంట్ శాశ్వతంగా ఉండేది. మీరు ఫ్రిడ్జ్ తీసుకుంటారు సార్, 15 దినాలే దాని లైఫ్. అయితే అరేయండి, మాకు ఇసానా కావాలా? 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఓ ఇల్లు కడుతున్నాయి, 100 ఇయర్స్ పైన ఉండాలా. అన్నీ మనం అట్లాడుతాం కదా. మరి ఇది కూడా ఇది డూప్లికేట్, నాకు వద్దు, ఒరిజినల్ కావాలా. అట్లా మనము అంటే ఇవి యావది సత్యమే లేదే. మనం సత్యం లేకుండా దాన్ని పెట్టుకుంటామే. మనం ఒకే ఏట్లో పోయేడిస్తుంది మనకు వివేకం కరెక్ట్గా చేస్తే. ఆధార ఉన్ని ఇట్లా మనం పోవాల్సి పడుతుంది. దానికోసము కొనాల వాళ్ళు చెప్పిందేమి ఇవి అన్నీ కూడా నిజంగా లేదు. ఎట్లా? పాముందా? పాము లేదు. స్వామి పాము అక్కడి లేదు, పగ్గుండేది ఒప్పుకుంటాను. అయితే నాకు ఈ శరీరం కనపడిస్తుంది, పెండ్లాం కమడిస్తారు, ఆది భౌతిక, ఆది దైవిక, నా సుఖము దుఃఖము అన్నీ ఉంది కదా. వండుకొనిటి అండి. దే ఆర్ జ్యూయల్స్, ఆభరణాలను ఏమంటారు? వాచారంభణం వికారో నామధేయం వృత్తికే తేవ సత్యం. దాని అర్థం చెప్పండి ఎవరన్నా. ఏమది వాచారంభణం? తెలియదు సార్.
సౌజన్య మీకు గుర్తుండదా? ఇంకొకసారి చెప్పురా. ఓకే, చూడండి, ఆ ఆర్నమెంట్స్ ఏమది? పేరు. అది చెప్పండి. అది కూడా గోల్డే. గోల్డే కరెక్ట్. ఇప్పుడు వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇది వాచారంభణం, ఓ మాట అంతే, నిజం లేదు అది. నోరు మాట మీరు ఎంతైనా చెప్పండి, ఏమి సరుము నక్లీసు వాచారమణం పేరు. దానికి ఒక పేరు ఇస్త్రీ, ఒక ఆకారం ఇస్త్రీ, దానికి ఒక జాగా ఇస్త్రీ, తలకేసుకునేదో, గొంతుకేసుకునేదో, కాలుకేసుకునేదో, నడానికి వేసుకునేదో వాచారంభణం వికారో బదలావణి అయితే ఉండేది. చేంజింగ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ చేంజింగ్ ప్రాసెస్ అన్నీ కూడాను. వాచారంభణం వికారం, నామధేయం పేరు మాత్రము. మరి సత్యమేమవుట్లోపున ఇది మన్నుకి చెప్పేది, మడ్ అండ్ పాట్. మృత్తికేత్యేవ సత్యం, ఆ మడ్డే సత్యము. అలాగే ఇక్కడ ఇవి కాదు, అక్కడ ఆ బంగారే సత్యము అని చెప్పాలా. ఇది అక్కడికి ప్రపంచము అనేది వాచారంభణం వికారో నామధేయం పరమాత్మమేయ సత్యం బ్రహ్మ సత్యం జగత్మిథ్యం. ఇది అర్థం. కనపడిస్తుంది కదా, కనపడి నిడియండి. కనపడిస్తే నాకు యావరికి ఇంపార్టెన్స్ ఉండేది, ఆ జ్యువెల్స్కా గోల్డ్కి యు ఆర్ గోల్డ్, ఇంతే. సో మనకి ఇది దావల్ల, ఇది మనం ఎప్పుడు తెలుసుకుంటామో నిజమైన వైరాగ్యం వచ్చేది ఇట్లా. మీకు ఇవి చూపించగా మీకు ఈ ప్రపంచం సత్యం కాదు అంటే నమ్ముకోవాలా. నమ్ముకునే దానికి ఎంత అవుతుంది? బెరవాళ్ళు మనకి ఇట్లా చూపించలేదు. సేమ్ ఉపనిషత్తులు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ప్రపంచం అనిత్యము అంతే. ఎలా అరే చేంజ్ అవుతూ ఉంటుంది కదప్పా, నువ్వు పుట్టినప్పుడు ఎట్లుంటావు అట్లే ఉంటావా, అంత మాత్రం చూపిస్తారు. అది కొత్త మనకి. అయినా నా ఓన్ ఎక్స్పీరియన్స్లో కావాలా. నిజమైన సాధకుడు వాన అంతఃకరణ శుద్ధిగా ఉంటే వెనకల జనం సాధనలు చేసి నచికేతను మాదిరి ఈ విచారాలు వింటుంటేనే వాడు ఆ తత్వంలో నిల్చుకొనేస్తాడు. మరేం చేసే పనిలే వాడు. నో సాధన. యాన పాము పగ్గుము నాకింత ఆవుతుంది, నేను అక్కడ కండ్లోన చూడాల. ఇది కండ్లో చూసేది కాదు, నువ్వే అయ్యిండవు. బట్ యూ డోంట్ నో. రాంగ్ నాలెడ్జ్ ఇంకా నువ్వు యావదు కాదు, దాన్ని నేనుంట పట్టుగా పెట్టుకోండవు అంతే. జస్ట్ బై శ్రవణ ఇట్ సెల్ఫ్ యూ విల్ రియలైజ్. బట్ దానికి అంత క్వాలిఫికేషన్ ఉండాల, యోగ్యత ఉండాల. వాడు నచికేత అనుకుంటే అట్లా కొన్ని. ఇప్పుడు వీళ్ళు ఎవరు రమణ మహర్షులు 8 దినాలు సాధన చేశారు. 8వ ఏడాదిలో వాళ్ళకి అట్లా వచ్చే ఇల్లు ఇడిచరి పోయి కూర్చోండి. జస్ట్ ఐ థింక్ 1 year ఆర్ విత్ ఇన్ 2 years హీ రియలైజ్డ్ ఫినిష్. వాళ్ళకి ఎక్కడొచ్చాయంటే వాళ్ళకి చచ్చిపోతారు. చచ్చిపోతే ఏమవుతుంది? కాళ్ళు అల్లాడించాలి, చేతులు అల్లాడించాలి, ఏమీ అల్లాడించాలి. వాళ్ళు ఒకరే పై ఇంట్లో చూడండి 8 ఏండ్లు 7 ఏండ్లు అప్పుడు ఆ బిడ్డికి ఇది దావల్లా అంటే ఏం సంస్కారం అనాల. పై పొడకొని రే సచ్చేది ఏంటేమి? చేతులు కాళ్ళు అల్లాడించాలి. వీళ్ళు అల్లాడించలేదు. అరే చేతులు కాళ్ళు అల్లాడించలేదు. ఇంకా నాకు గుర్తయితా ఉందే, ఓహో ఇంద్రియాలు చూస్తూ ఉంది, కళ్ళు మూసుకుంటుంది, అన్ని ఇంద్రియాలు ఒకేసారి స్విచ్ ఆఫ్ చేసేసరి. అంతంత అయ్యింది. ఇంకా మనసు థాట్స్ వస్తూ ఉంది కదా. హీ స్టాప్డ్ హిజ్ మైండ్. మనసు స్విచ్ ఆఫ్ అయిపోయా. మనసు ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో దానికి బుద్ధి స్విచ్ ఆఫ్, అన్నీ స్విచ్ ఆఫ్. అయినా నేను ఉన్నానే, మరి దాన్ని కూడా స్విచ్ ఆఫ్. అరే ఇవి యావది నేను కాదు, ఫినిష్డ్. ఇంతే చేసుకోండి. ఎవరు గురువులు లేదు, ఎవరు లేదు. వాళ్ళు గొత్తాయా దెన్ ఐఎమ్ నాట్ దిస్. ఇంత ఈజీ గొత్తయితున్నా మనకి. గొత్తయిన తక్షణము వాళ్ళు 3 బుద్ధులు దీన్ని యోచన చేస్తారు. దెన్ హూ యామ్ ఐఎమ్ నాట్ దిస్. ఇట్స్ ప్రూవ్డ్. వాళ్ళకి అప్పుడే గుర్తయిపోయాలి. ఇది వెనకల జన్మంలో సాధన చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళకి ఈజీ అయ్యా. దీన్నే చెప్పేది మనము. ఆ దేవుడు ఆ సాధన ఎక్స్ప్రెస్ ట్రైన్ చేయాల.
మందేమైతా ఉంది, విషయాలతోటి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఎప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఇంపార్టెన్స్ వర్తో ఇది షెట్లో. ఇప్పుడు మనకేమైంది, విషయాలకు పోయేది, విషయాలను భోగించేది ఎక్స్ప్రెస్ ట్రైన్. ఎప్పుడు ఎక్స్ప్రెస్ మీరేమైనా ఇప్పుడు దేవుని స్త్రీని పెట్టుకుంటే అది ఇంకా షటలు. అప్పుడు మనకి ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, మంది ఎంజాయ్మెంట్, వరల్డ్ ఎంజాయ్మెంట్. ఏమవుతుంది, యాపత్తు షెట్లు పక్కకు పైడిస్తుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ కొట్టుకొని పైడిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలా, ప్రపంచంని ఎక్స్ప్రెస్ ట్రైన్ చేసుకోండి నా మనసుని. అట్లా దాన్ని ఏమి చేయక పరమాత్ముడు నాకు కావాలా అనే దీన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ చేసుకోవాలా. నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ చేసుకుంటానో ఇది షెటిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి షెట్లో. ఎప్పుడు ఇది షెటిల్ అయిపోతుందో దిస్ నో ఇంపార్టెన్స్ ఫర్ మీ. అప్పుడు నాకు ఎప్పుడు యావది అడ్డమొచ్చేలే. భక్త ప్రహ్లాదునికి వాళ్ళయి కానీ ఎవరు అడ్డం తాలే, అది సొయ్ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్లో పోతుంది. ఇంతే అంట సార్ సాధన అంతా ఇంతే. మనకి ఇంత అర్థమైతే కావలసినంతాయా. స్థితప్రజ్ఞుడు ఆత్మజ్ఞాన బలంని ఇంకా వాడికి అది కన్ఫర్మ్ అయిపోతే అతడు పోతా ఉంటాడు. ఆ కన్ఫర్మ్, ఇప్పుడు నాది ఇంకా డిగ్రీ కాలే, ఏమీ కాలే, నాకు అంత సంబడం వచ్చేలేదు. నేను విని కదా నాకు ఆశ వచ్చింది, నేను చూసి కదా నాకు ఆశ వచ్చింది. అందరూ అది ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఒక ఇంట్లో ఒకరు అమెరికాలో ఉంటారు. ఇది వాళ్ళు ఉన్న జనాలు ఇంకెవరూ ఉండలే. ఒకరు కాదు, వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెండ్లు తమ్ముళ్ళు అందరూ అమెరికాలో ఉంటారు. చూడండి మీరు కావాల్సింటే ఎలా ఒకరినొకరు చూసి వాళ్ళు ఇంకా అనుభవిస్తూనే లేదు. అట్లా మనం ఈ పరమాత్మనిది విని చూసి చేసి అదైనా నేను కాదు, బట్ దిస్ ఈజ్ ఐ యామ్, నేనే అయిండేది. అది ఇంత ప్రూఫ్ ఇస్తాం కదా, మనకి ఇంకేం కావాలా మనకి దేనికి. అయినా నాకు ఈ తొట్టు వలువు వచ్చలేదు. ఎలా అంటే నాకు ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్రపంచము బాహ్య తొట్టు పోయి నాకు ఎన్నో జన్మాలను ఇంకా అభ్యాసం అయిపోయింది. ఇది రాయిపోయిన కెత్తినెట్లు అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది రాయిపోయిన కెత్తినెట్లు కావాలా దేవుని తొట్టుపోయేది. సో ఇంత వ్యత్యాసం ఉంది. సో మనకి ఇక్కడ మన మనసు 3 పొద్దులు ప్రపంచంతో పోయేకి, ఈ ప్రపంచంతో ఎప్పుడు పోతుందో అది దుఃఖాలయ. మనకేం చెప్తామో బ్రహ్మ జగత్ అనేది అనిత్యము, అశాశ్వతము, దుఃఖాలయ. ఈ 3. బ్రహ్మ ఏమి నిత్యము, శాశ్వతము, ఆనందము. యావత్ కావాలన్నా మనమే కోరుకోవచ్చు. మనము దాన్ని వి విల్ ట్రై, అంతే. అందరూ వాళ్ళు దాన్ని ప్రయత్నం చేస్తారు. చూడండి ఇది ఉందో లేదా, ప్రపంచంలో ఎవడనో నేను హ్యాపీగా ఉన్నాను చూపించండి. వి సా దట్ ఇన్ హ్యాపీ అనాలిసిస్లో. ఒకడు ఇండివిజువల్ చూస్తే, స్టేట్ లెవెల్లో మైసూరు మహారాజులు చూస్తే, ఇంటర్నేషనల్ లెవెల్లో అలెగ్జాండర్ చూస్తే ఎవరు సంతోషంలే. మరి ఎవరు సంతోషంగా ఉండారో, బట్లే లేదు బొళ్ళు పైన, వాడు సంతోషంగా ఉండాడు. సమర్థ రామదాస్ ఒకే పుట్టుకోసి, రమణ మహర్షి పుట్టుకోసి, మన కళ్ళు ఎదురు ఉందా లేదా. అందరూ ఫారినర్స్ అంతా వాళ్ళ ఆశ్రమంకి వచ్చి ఉంటా ఉంటారు, అడుగుతా ఉంటాయి, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, వై యూ కమ్ హియర్, వీ వాంట్ పీస్. చూడండి, సో ఆ పీస్ నాలో ఉంది. సో ఇది కావాలంటే మనము ఈ సాధనలు చెయ్యాల. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ముందరికి ఇది నెక్స్ట్ అధ్యాయము, అక్కడికి ఆ శ్లోకాలు ముగిసే ఈ స్థిత ప్రజ్ఞుడు అవుతాడు కదా, తత్వంలో నిలుచుకుంటాడు కదా, వానికి మహాఫలము, వాని చిక్కే అంత బెనిఫిట్ ఇంకెవరికి చిక్కలేదు. ఏమది? విషయాలతోట్టు మనము మనసుని ఇడిస్తే అది ఆవి ఎడ్చుకొని పోయిస్తుంది. మనం ఏమీ చేయక కానీ నేను ఇవి బలత్కారంగా తడుచుకుంటాను అంటే అది సీడ్ ఫారంలో ఉంటుంది. అగైన్ అది మనకి తొందరిస్తుంది. మరి ఎట్లా చేయాలా? వివేకం ఇంకా అందరి
దానికోసము రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియాయ నైశ్వరన్ ఆత్మవైషైర్విర్యర్థే ప్రసాదమరిగచ్చతి. 64వ శ్లోకము. విషయాల లోపల మనము చాలా ఆసక్తి పెట్టుకోకూడదు. అవి మన అనర్థానికి కారణమైంది. దాన్ని మనము ద్వేషించకూడదు. అంటే అది వస్తే మనము హిగ్రాదు అంటే మీకు కన్నడలో తెలుగులో ఏం చెప్తారు, కుగ్గిపోకూడదు. ఆ చిక్కుంటే కుగ్గిపోతాము. అయ్యో చిక్కులేదే అంటే కొరుకుపోతాము. అది చిక్కితే ఈగో, దానికి ఏమంటారు, సూపర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా సుపీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటాము. మనకి ఎవదాను వస్తు చిక్కితే దాన్ని భోగించిందే ప్రింట్ చేసుకుంటాము. చిక్కు లేదా కోపం వచ్చి అంత ఇప్పుడుతానే చూస్తుంది. అంటే ఎవదాను వస్తు వస్తే మనము ఏరుపేరు కాకూడదు. మన మైండ్ బ్యాలెన్స్గా ఉండాలి. ఎట్లా ఆ కార్డులో ఉండే ఆ లేడీ రాజు పెళ్లి చేసుకుంటాడు కదా, అలాగ ఉండాల. వస్తువులు చిక్కున చిక్కున యాల్గొత్తా మన ప్రారంభం తక్కంతే చిక్కింది చిక్కలేదు అది కాదు ఇంపార్టెంట్. చిక్కినప్పుడు మనము దాన్ని ప్రింట్ చేసుకోకున్నట్లు అనుభవించాలా. అది ఎలాగా మనకి ఎప్పుడు ఈ తట్టు వరకు వస్తుందో, సమర్థ రామదాసులకి శివాజీ నా రాజ్యం ఇంకా నేను ఆళేకయ్యలేదు, నాకు బేజారైపోయింది, యుద్ధాలు చేసి ఇంట తెచ్చిందే వాళ్ళ భిక్షాపాత్ర లోపల ఆ చీటీ లోపల రాజ్యం అంతా రాసి వాళ్ళకి అర్పించేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, సరే ఇప్పుడు రాజ్యం నీది కాదు నాది అని తిరిగా వాడికే వాపస్ ఇస్తారు. ఇది నా పేరులో నువ్వు రాజ్యం ఆడాల పో. సేమ్ సిచ్యుయేషన్ ఇంకెక్కడైతుంది, రామాయణంలో భరతుడు రామునికి రాజ్యం నువ్వు తీసుకుంటా వాపస్ ఇచ్చేకొస్తాడు. కొనకి ఇప్పించుకొని కొనకి ఇది రాజ్యం నాది, నా పేరులో నువ్వు ఆడిపో పో. ఎట్లా చూడండి, ఇంతే. ఇప్పుడు మనకు టెన్షన్ లేదా. ఈవెన్ బుద్ధ ఒకడు ఉంటాడు, అజాతశత్రు. దీన్ని మీరు బుద్ధుడి సీరియల్లో చూడాలి. అజాతశత్రు అని బుద్ధ. వాడు అయిని చంపేస్తాడు, వేశ్య ఎన్నికలు పేడిస్తాడు. పిచ్చి ఆ యూట్యూబ్ చూడాలా. వాడు అయ్యా ఎవరిని వేశ్యని పెట్టుకుంటాడో వానికి 2 పెండ్లాలు. వాడు అయ్యకి వాడి పేరేమో ఉంది, వాడు పెండ్లాము నిజమైన పెండ్లాము, ఇంకొకటి వేశ్య. కొనాకేమైతుంది, కొడుకు దాన్నే వేశ్యగా పెట్టుకుంటాడు, పెండ్లి చేసుకోవాలంట కూడా అంటాడు. వాడికి గుర్తుంటుంది, అంత గుర్తుంటుంది వాడికి కొడుక్కి. వాడు అయిన కూడా చంపేస్తాడు. చంపేకి వాడు ట్రై చేస్తాడు. ఏమిటి కోసము, రాజ్యం ఆశ కోసం. వాడు అయినే వాడు అయి గుర్తవుతుంది, నా కొడుకు ఎట్లున్నా చంపేకి వస్తా ఉంటాడు. అంతలోపల వాడు బుద్ధిజం లోపల వాడు సాధన చేస్తూ ఉంటాడు. ఇంక వాడికి వాళ్ళు పాపం తెచ్చిపెట్టాలా, నేనే చచ్చిపోతాను ఉంటా, వాడే చచ్చిపోతాడు. వాడు అయ్యా ఇంతంత అయ్యి కొనాకి వాడికి దుఃఖం అయిపోయి కొనాకి వాడు చాలా దుఃఖంలో ఉంటాడు. ఇంకా వాడి జీవనం చేసే కయ్యాలి రాజు. కొనాకు ఒకసారి బుద్ధుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భిక్షాందేహి అంటే బుద్ధుడే వస్తే వాడి కిరీటం తెచ్చి ఇచ్చేస్తాడు. నాకు వద్ది రాజ్యము, నేను పాపిష్టుడు, నేను చేసిండే పాపాలు చెప్పే కయ్యలేదు ఉంటుంది. బుద్ధుడు చెప్తాడు, ఇది నాది, ఇంక మీట నా పేరులో నేను చెప్పినట్లు నువ్వు ఆ జపం చేసుకొని దేవుని చింతన చేసుకొని నువ్వు రాజ్యం ఆడాలా అంటారు. వీళ్ళందరి కథలు ఒకటే, మనకు అట్లే చేసుకోవాలా మనం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేయండి. ఇప్పుడు మొదలు వీళ్ళు ఎట్లుండ్రి, ఇప్పుడు వీళ్ళు రాజ్యం ఆడతారు కదా ఎట్లుంటారు. ట్రైన్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకోండి. అందరూ పోతాము, మన సామాన్లు అక్కడ పైన తొట్టు లగేజ్ స్టోర్లో పెట్టేసింది, ఆరాంగా కూర్చొని వి ఎంజాయ్ అండ్ వి డూ ది జర్నీ. ఒకడు మాత్రం డ్రింక్ తలపైన పెట్టుకొని ఉంటాడు. ఎలరా అంటే కింద పెట్టరా అంటే భారమైంది ట్రైన్కి. ఏంట మనకథ అట్లయింది. ఇప్పుడు ఆ రాజులు కదా, ఆమెకు శివాజీ కదా, ఆ వాడు ఆ బుద్ధుడు రాజును కదా, వీళ్ళ కథలంతా అదే ఉండేది. ఇప్పుడు మన కథను అదే ఉండేది. సార్ బుద్ధుని ప్రశ్నలో ఒకటి నాకు సమాధానం దొరకని ప్రశ్న ఒకటి ఉంది సార్. అది ఏమంటే,
బుద్ధుడు వాళ్ళ అంటే శిష్యులతోటి అన్ని ఊర్లు తిరిగేటప్పుడు వాళ్ళ 3 డేస్ కంటే ఎక్కువ ఒక దగ్గర ఉండరు కదా సార్. వెళ్ళేటప్పుడు వెళ్ళిన ప్రతి ప్లేస్‌లోంచి కొంతమంది కొత్త వాళ్ళని న్యూ అంటే డిసిపుల్స్‌ని తీసుకొని శిష్యుల్ని తీసుకొని వెళ్తా ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ 3 డేస్‌లో ఎవరు వెళ్లి వాళ్ళ గ్రూప్‌లో జాయిన్ అవుతారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి తిట్టడము, కొట్టడము అంతా చేస్తారు. అసలు నువ్వేంటి మా పిల్లల్ని మాయ చేసి తీసుకెళ్ళిపోతున్నావు. మాకెవరు దిక్కు అని. కానీ నేను విన్న ఆయన సమాధానం మాత్రం చెప్పలేదు సార్. వాటిలో వాళ్ళిచ్చిన అంటే ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో ఆయన తిడతా ఉంటే, సరే నేను నీకొక చిన్న విషయం చెప్తాను. ఆహ్, నువ్వు ఎన్నైనా తిట్టు నేను తీసుకోకపోతే అవి నాకు తగలవు. అవి నీతోటే ఉంటాయి అని జెప్తారు. కానీ అది నాకు సమాధానం అనిపించలేదు. వాళ్ళ ఇది కరెక్ట్ ఆన్సర్. నా కూతురు ఎప్పుడు గలట చేసుకొని వస్తా ఉండే స్కూల్లో జగడం చేసుకొని వచ్చేది. ఇంకా జస్ట్ అది ఒక 7-10 ఇయర్స్ లోపున ఎప్పుడు వాళ్ళు అట్లనరి వీళ్ళు ఇట్లనరి నన్ను తిట్రి వాళ్ళు చేర్చుకోలేంట. నేను బెస్ట్ ఇక చెప్తున్నాను. అప్పుడు నీకు అది ఏం చేసి అంటే నాకు అయిన బెనిఫిట్ దాన్ని ఇంకా నెక్స్ట్ అక్కడ ఏం చేస్తామంటే ఎవరైనా ఏమైనా రేగితే నేను తీసుకొని వెళ్ళదు ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి అర్థమవుతా ఉండడం లేదో గొత్తలేదు, దీనికి అర్థమైండే. సో మాకి కంప్లైంట్ వచ్చి తక్కువ వేసేద్ద రియలీ ఇట్ వర్క్స్ ఎ లాట్. మనం ఇప్పుడు తీసుకోకుంటే మనకి ఎవరికేది వాళ్ళకే. మరి నేను ఎలా కోపం చేసుకోవాలా? అన్నీ ఇది తొట్టే చూపిస్తున్నా, అంత ఆధ్యాత్మంతో చూపించేది ఒక్కొరు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు నా చేతిలోపున వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? వాళ్ళు తనేం తప్పు చేయట్లేదు. కానీ మీరు తిట్టిన నేను తీసుకోను అనే బదులు వై డోంట్ యూ కన్విన్స్ దెమ్ సే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ రాంగ్ అని. మీరు ఎంతే కన్విన్స్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇది. ఇప్పుడు వీళ్ళది ఎట్లుంటుంది అనేది అంటే ఇప్పుడు మీరు జీసస్ది ఇదే కథ, బుద్ధునిది ఇదే కథ, గాంధీజీది ఇదే కథ. మీరు కొడతారా? వీఆర్ రెడీ టు టేక్ దట్ వన్. మేము తింటాము, బట్ మీకు రియాక్ట్ అయ్యలేదు. బట్ నేను ఒకడు కష్టం పడితే పర్వాలే, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ. ఇది ఎలా అంటే వాళ్ళకి నేనే అక్కడ ఉండేది. వెన్ ఐఎమ్ దేర్ వాడు గొత్తులే నేను ಬೇರೆ అనుకున్నాను రేగుతా ఉన్నాడు రేగిని. ఇప్పుడు మీ కొడుకు చిన్న బిడ్డ మనం తొంతాడు, మన ఎదపైన కుడుస్తాడు, అంతా చేస్తాడు, మనకి కోపం వచ్చేలేదు. ఎలా అంటే నా కొడుకే పాపం వాడు గొత్తులే. అలాగ బ్రహ్మజ్ఞానిలకి లేకుంటే దావులో పైనోళ్ళకు ఉంటుంది పేషెన్స్ ఉంటుంది. వాళ్ళకి గుర్తయింది మనకు వాళ్ళు అంతట్లో నేనే ఉండేది. వాళ్ళకి సర్వం కల్విదం బ్రహ్మ కృష్ణమయం జగత్, ప్రపంచమంతా కృష్ణుడే, అంతా నేనే ఉండేది. ఇప్పుడు నేను ఉన్నప్పుడు వానికి రేగలన ఏం చేయాల? ఒక్కొరు ఒక్కొక్కర కొందరు వివేకంగా చెప్పచ్చు అకస్మాత్ వాళ్ళకి అది. బట్ ఇది చాలా జనాలకి అక్కడ వాళ్ళు అడిగేది క్వశ్చన్ చాలా బాగుంది. ఎవరు ఇది? బ్రాహ్మణులు ఒక ఇంట్లో కొన్న తండ్రి ఉంటాడు, 5 జనాలు కూతండ్లు ఉంటారు. ఆ కూతండ్లో అందరికి పెండ్లై ఉంటుంది. వాళ్ళు మొగండ్లంతా వీడి వెనకలు పోయింది సన్యాసి దీక్ష తీసుకొని వేస్తారు. ఇప్పుడు వాళ్ళ కూతండ్లు ఎక్కడికి పోవాలా? తండ్రి దగ్గరకు వచ్చింటారు. ఇక్కడ వీడి కొడుకులు వాళ్ళు సన్యాసిలు తీసుకొని వస్తారు ఒక నెలకులు. అప్పుడంతా 5 జనాలు 6 జనాలు బిడ్డలు. ఇప్పుడు వీడు 12 జనాలు ఆడబిడ్డలు సాకల్లా. వాళ్ళకి అందరికీ ఎవరికి మొగుడు లేదు, వాడు బిడ్డని చూసుకోరు, వాడికి ఏం బేజారైంది కదా. అవుటికి వాడు వచ్చిందే వాడిని రేగుతా ఉంటాడు బుద్ధుడిని. అవుటి కోసమే ఆ బుద్ధుడిది ఏమైతుంది అంటే ప్రాపర్ ఛానల్ లేదు. బుద్ధుడిది వాడు సొంతంగా రియలైజ్ చేసుకోండి. మనీవుట్ లోపనట్లు చెప్పలేదు. సంసారం ఉండే అంటే పెండ్లాంది పర్మిషన్ తీసుకొని దావల్ల, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకొని వాడు సన్యాసి కావాల. మరి సన్యాసి అయితేనేనా మోక్షమయ్యేది? లేదు. సంసారంలో ఉండుకొని ముక్తులైనోళ్ళు లేదా? కనకదాసులు, పురంధరదాసులు, ಮತ್ತೆ ఈ వీళ్ళు ఎవరు వీళ్ళకి యాజ్ఞవల్క్యులకి 2 పెండ్లాలు. మా కర్ణాటకలో ఉండే
లింగాయత్ లోపల బసవಣ್ణ వాళ్ళకి 2 పెండ్లాలు. మంత్రి 10 చేసుకొని రియలైజ్ అయికొని కాలేదా? ఎక్కడున్న ముక్తిలో లేదా? బ్రాహ్మణుల్లో ముక్తి లేదా? క్షత్రియుల్లో లేదా అర్జునుడు? ಮತ್ತೆ వైశ్యుల్లో లేదా తులాభారము? మరి ఈ కీళ్ళ జాతి మనం అంటాం కదా, శూద్రులు వాళ్ళు లేదా విధుర? అందరూ మస్తుగా ఉండరు. అవుటి కోసరము మన ఇంట్లో ఏం చెప్తారు అంటే, మీరు సంసారం ఇడిచిపోకూడదు, దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఇచ్చిండారు. దానికోసరమే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మన పనులంతా పూర్తి ముగిచ్చి దెన్ ఇఫ్ యు వాంట్ యూ కెన్ గో టు సన్యాస. అది కాకపోకూడదు. బుద్ధుడిలో ఈ రూల్స్ లేరు. అది వచ్చింది కష్టము. ఎలా అంటే బుద్ధుడే అన్నీ కనిపెట్టుకోండి. బుద్ధుడికి యావది వాడు ఏం చేసిరి వాడు అయ్యా అంటే, వీడికి దేవుడు ದಿಂಡ್ರು ಮತ್ತೆ ದುಃಖము కమ్మడి కూడుతుంటా 3 తరాల అరమనలు మీకు అంతా గుర్తుంటుంది. అవన్నీ చేసేసి వాడికి పాపం శాస్త్రం చిక్కలే. వాడు చిక్కింటే వాడు ఎప్పుడో అక్కడే రియలైజ్ అయిపోతూ ఉంటా వాడికి. ఇప్పుడు వాడే సొంతంగా కనుక్కొనే దానికే బుద్ధుడిది ఒక అవతారము ఉంటారు. మన శాస్త్రంలో ఏం చెప్పాలి అవతారం ఉంటా, వాడినేం అవతారం అంటే మనలేదు. ఎలా అంటే మన ఉపనిషత్తులో మన సూత్ర భాష్యంలో అక్కడ బుద్ధుడిది తీసేస్తారు. అయితే బుద్ధుడు రియలైజ్డ్, దాంట్లో సంశయంలే. బుద్ధుడు యావది పుస్తకం రాయలేదు. వాడేం చేసే ఇట్లా చెప్తా వచ్చేవాడు. 400 ఏండ్ల ఇంకా వాన శిష్యుల్ని ఇంకా 4-5 తలల ఇంకా వాళ్ళు మనకు బుద్ధుడు ఏం చెప్పేంటి రాసిండారు. వాళ్ళకి 4 జనాలు శిష్యులు. ఆ 4 జనాలు రాసిండేది ఇది బుద్ధుడు ఉంటాడు, ఒకటికి టాలీ అయ్యలేదు. ఇది రామాయణమైంది. ఇది దానికోసము మాకు యావత్ చిక్కింది బుద్ధుడు నోట్లో చెప్పిన కథలకు ఉత్తమకి ఉంది. బట్ దాన్ని ఇంకా మనము వాళ్ళ తత్వం ఇదేనా అదా ఏమి చెప్పేకేయాలి. వీళ్ళు నెలకు ఉండే శిష్యులు మనకి రైటింగ్లో ఉండేది ఇది విడిసేద్దానికి. ఈ రైటింగ్ది 4 జనాలు పీకులాడతారు. నీది కరెక్ట్, నా గురువులు చెప్పింది నాకు ఇట్లా అంట. దానికోసము బుద్ధుడిది స్టాండ్ అయ్యలే ఇక్కడ కోర్టులో. దాన్ని ఇంకా మనం బట్ హీఈస్ రియలైజ్డ్, నో డౌట్. ఆ తరం పెట్టుకోవాలి మనము. కొన్ని ఇక్కడ బుద్ధుని దాంట్లో చాలా మనకి నాకు ఈ బుద్ధుడిని వాడి ఫిగర్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు నా మనసు శాంతమైపోతుంది. సో మీరు ఊరికే ఆ చిత్రం చూసుకోండి, మనసు ముందర తేండి. ఇది ఒక దినానికి అయ్యలే, మరి మెలికేసి వేసి నాకు ఊరికే ధ్యానం కూర్చున్నప్పుడు బుద్ధుడిని నెంచుకుంటే చాలు, ఆ జ్ఞాపకం చేసుకుంటే చాలు, మైండ్ క్వైట్ అయిపోతుంది. ఎలాంటి అక్కడ ఒక అంత సౌమ్యము, శాంతము, ఎక్కడ కోపం అనేది లేదు. బట్ సో ఇది సార్ స్వాములు చెప్తారు ఎట్లా మనము ఇవి కట్టేయకూడదు. ఈ వస్తువుల్ని మనం అనుభవించకపోయేటప్పుడు దాన్ని కట్టేయకూడదు. అంటే జైలుది, రాక్షసులు మీకు అది చెప్పినాను. ఆమెకి అట్లే నేను బెరకట్లు చెప్పుతున్నా మీకు, మహారాజుకి అది చెప్పింటున్నా మీకు. వివేకం లేక మనం సాధన చేస్తే ఏమైంది మీకు చెప్పిండ్లే అనుకుంటాను. మహారాజు ఏంటనేది మా మాతాజీలు గురువులు సన్యాసీలు గొత్తు మీకు. ఒకసారి ఏమైంటే వాళ్ళు లైబ్రరీకి పోతారు, ఋషికేశ్లోనో ఎక్కడో. ఒకసారి వీళ్ళు 25 ఏళ్ళు ఇంకా ఒక సన్యాసి ఒకడు సాధకుడు స్వీట్ తింటా ఉండలే. వీళ్ళు ఎన్నోసారి స్వీట్ తీసుకొని పోయింది, స్వామి స్వీట్ మీకోసం తెచ్చినాను తినండి అంట. వద్దప్ప 25 ఏళ్ళు అయిపోయి ఇడిచేసి నేను తినలేదు అంటాను. ఒకసారి వీళ్ళు లైబ్రరీకి పోతూ ఉండారు. వాడేం చేస్తూ ఉన్నాడు, వాడు నడుచుకొని పోతూ ఉన్నాడు. ఎట్లు పోతూ ఉన్నాడు అంటే ప్యాక్ తోటి పోతూ ఉన్నాడు. ప్యాక్ తోటి అబద్దు పోలేవాడు, పోయినోడే కాదు వాడు, ధర పోతూ ఉన్నాడు. కోపం వీళ్ళకి బదు కోపంలో పోతూ ఉంటారు కదంటే ఈ వీళ్ళు వెనుకలు ఫాలో చేసుకొని పోయారే. వాడు పోయిందే ఒక చెప్పిండినాయి కదా, నడిచిండేది లేదు. ఆమెకి ఏమైతుంది, అక్కడ జిలేబీ అంగడి ఉంటుంది. ఆ జిలేబీ అంగడి ముందు పోతాడు, అన్ని పేర్చింటారు జిలేబీలు, లాడులు. వాడు జిలేబీ కావో అనుకొని వాడినే అనుకొని తింటా ఉన్నాడు. లోపంతో ఆ సేటు ఉన్నాడు.
నై కావో నై కావో అంటూ ఉండడు. వీడు కావో కావో అనుకొని వీడు తింటా ఉన్నాడు. వాడు లోపంతో ఆ గంటు పెట్టుకొని వస్తున్నాడు. వాడు అక్కడ వంట చేస్తూ ఉన్నాడు. వాడు అంత జిలేబీలు వచ్చిందే కొడతా ఉన్నాడు. వీడే చెప్తా ఉన్నాడు సన్యాసి, మారో అంటాడు, కావో అంటాడు. నువ్వు కొట్టరా నాకేంటాడు, నువ్వు తినరా నాకేంటో వీడు చెప్పుకొని తింటా ఉన్నాడు. స్వాములు వెనుకతోటి ఇంకా పారొచ్చి నై మారో అంటానిందే వాడిని నిలిచిపెట్టి, మై ఆప్క పైసా దేవుంగా అంటే అంత దుడ్డంతా ఇచ్చేసి స్వాముల్ని పిలుచుకొని నిదానంగా పోయిందే, స్వామి నేను ఎన్నిసార్లు అడుగుతుంది మీకు స్వీట్ వద్దు ఉంట్రీ, ఆ స్వాములు ఈ పది ఇట్లా అంటే అడగరంట. అడిగిన దానికి 25 ఏండ్లు ఉపవాసం చేసినాను స్వీట్ తినక, స్వీట్ మాత్రం. అయినా ఈ మనసు తిను ఉంటుంది. ఇప్పుడు దానికి ఎంత కావాలో నాకు తినేసి దాన్ని వాడి చేతిలో ఎట్లు తింటే బుద్ధి వస్తుందేమో అంట. ఇది ఒకటి. ఇది హఠంని ఇంకా గెలిచకపోయేది. ఇట్స్ నాట్ గుడ్. భగవద్గీతలో ఇట్లా సాధనలు చెప్పారు. ఒంటి కాలుపై నిల్చుకొని తపస్సు చేయండా, అగ్గు మధ్యలో నిల్చుకొని తపస్సు చేయండా, ಮತ್ತೆ వాన చెండికి లేకుంటే కాడులో పోయిందే పాములు చీళ్ళు ఉండే తప్పై తపస్సు చేయండి చెప్పలేదు. మీరు ఎక్కడుంటారు అక్కడ ఉండండి అంట. ఇవి వివేకం లాగా చేసే తపస్సులు. హఠయోగము అంటారు. మన భగవద్గీతలో ఎక్కడ హఠయోగం చెప్పలే. వాళ్ళు చెప్తారు అంటే వివేకం లేకుండా. ఇక్కడ మన సచ్చిదానంద సరస్వతి స్వాములు ఒక బాగుండే ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు వెనకల మనకి విద్యాభ్యాసానికి పోవలసి అంటే ఈ బ్రాహ్మణులు చిన్నోళ్ళు కొందరి ఇంట్లో వారాన్నము ఉంటే చెప్తా ఉండరు. వాళ్ళకి ఇండ్లు ఉంటా ఉండలే. బెంగళూరులో వస్తే ఎవరో ఒకరు బ్రాహ్మణుల ఇంట్లోపున వారానికి ఒకసారి మీ ఇంటికి భోజనానికి వస్తాము అట్లా 7 ఇండ్లు చూసుకొనేసేదే. ఒక్కొక్క దినం ఒక ఇంటికి పోయేది. ఒకసారి ఏమైంటే వాళ్ళు కొందరు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని బిడ్డలు పెట్టుకో ఉంటారే. వాళ్ళు అక్కడే పూర్తి భోజనం ఇస్తూ ఉంటారే. వాళ్ళు స్కూల్కి పోయి చదువుకొని వస్తారు, కాలేజ్కో ఎక్కడో స్కూల్కో ఎక్కడో. ఏమైనా వీళ్ళు 15 దినాలకు ఒకసారి ఉపవాసం చేసేది. ఆ ఉపవాసం చేసినప్పుడు వీళ్ళకి ఆహారం లేదు. వీళ్ళు ఏం చేస్తూ ఉండరే, వీళ్ళకి వివేకం ఇలే యాళ్ళు మనం ఉపవాసం చేయాలా గొత్లే ఊరికే అప్పుడు వీళ్ళు తినలే కదా మీరు తినదండి అనరి. ఉపవాసం చేస్తే మంచిది అంట చెప్పేసి ఇప్పుడు మన ఇంట్లో అట్లే చేసేది. మనకందరికీ సాధనలు ఇట్లా కూర్చోమంది. మనకు బ్యాక్గ్రౌండ్ కొత్తలే ఏమి కొత్తలే. ఉపవాసం చేయండి ఎవరు చేస్తాడో. తల్లిదండ్రులకు నమస్కారం చేయాలా. మా అయ్య బిఎస్సి నేను ఎంఎస్సి ఎవరికి చేయాలి ఇప్పుడు అంటే మనం ఇట్లా అడుగుతాం. దానికి అదేమిటి కొత్తలే మనకి. ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసేదానికి మా సుపీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది. మీరు ఎవరికైనా నమస్కారం చేయండి, నేను తల బొగ్గి ఇట్లా చేయాలా చేసే అంటే నా ఈగో తక్కువైంది, మన లోపల ఉండే అహంకారం తక్కువయ్యేదానికి ఇవన్నీ చెప్పిండేది మనకి. పెద్దోళ్ళకి కానీ మీరు చిన్నోళ్ళకు నమస్కారం చేయండి. మీరు ఎంత చేస్తే అంత. భిక్షమి యాలు చెప్పిండారు 3 దినాలు ఒక్తా ఉండకూడదు సన్యాసి యాల అక్కడ ప్రింట్ అయిపోతుంది. 3 దినాల పైన ఉంటే వాడి మనసు అక్కడ అటాచ్ అయిపోతుంది. వీడు జడభరత జింకే పైన మోహం పడిందే అట్లా కాకూడదు నిందే. సన్యాసిలు 3 దినాలు తావు ఊర్లో ఉండకూడదు, 3 దినాలకు బదలాయిస్తూ ఉండాలా. అయితే చాతుర్మాస్యంలో మీకు నేను చెప్పింది కదా, ఇది చాతుర్మాస్యం విచారం చెప్పింది కదా. హలో చెప్పారు సార్. చెప్పండి. దానికోసము అట్లా అన్నీను అంతే మన ఇంట్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్లు కట్టి చేసినప్పుడు వాళ్ళు ఏం చేసిరే, ఇప్పుడు ఉపాసం ఉంది వేరే ఇంటికి పోయిందే దొంగతనంగా తింటా ఉండ్రి. ఇలా వాళ్ళకి మనం చెప్పలే మనం యాలు ఉపాసం చేయాలా. ఇప్పుడు మనకి దాని రీజన్ గుర్తుంది. వివేకంని ఇంకా యాల్ చేయాలి. ఇంద్రియాలని షనై ఊపరుతి నిదానంగా కంట్రోల్ చేసి మనం చిన్నప్పటి ఇంకానే ఇవి రూల్స్ చేస్తాం. మనము ఏమి స్నానం చేయక వండేంటికి దాకూడదు, చేతులు కాళ్ళు కడుక్కోక భోజనానికి కూర్చోకూడదు. ఇవన్నీ పండుగల టైంలో ఉపాసం చేయాలా. 11 గంటలకో 12 గంటలకో భోజనము. ఎవరు ఏమి తినకూడదు. కావాల్సింటే ఇప్పుడు కాఫీలు ఇస్తారు అంతా అట్లా. చూడండి ప్రతి ఒక్కటి కూడా మన లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మొదలు వాళ్ళకి గుర్తులేకుండాను దేవుని కోసము దేవుడు అంటే ఏమో ఒకటి చెప్పిందే చేస్తూ వస్తాము. వాళ్ళకి మెత్తగా ట్రైనింగ్ ఇస్తాం ఇట్లా. అదే మన ఫారిన్లో ఉండే బిడ్డలకి ఎవరికైనా అట్లా దాని ట్రైనింగ్ చూస్తాం లేదు. మన లోపల ప్రతి ఒక్క ఇంద్రియాలకు ఉపవాసము, నిద్ర, శివరాత్రి దినము పడుకోకూడదు.
ఎంత బాగా ఉంచామండి. అన్నిటికూ ఉపాసన, అన్ని ఇంద్రియాలకు చూసేదానికి బ్రేక్, హంప్స్ ఇట్లా మన ఇంట్లో చేస్తారు. బట్ అది వివేకం ఇంకా ఇయ్యాలా అంటారు, అంతే కావాల్సిండేది. ఇక్కడ బిడ్లకి అదే బిడ్లని మనము గురుకులంలో పంపించింటే, లేకుంటే తల్లిదండ్రులు ఈ ట్రైనింగ్ ఇచ్చింటే ఏమిటికేంట అప్పుడు వాళ్ళు ఆ దొంగతనం చేస్తామండి. ఇప్పుడు మనం చేస్తామా? చేసేలేదు. ఇప్పుడు మేము ఉపాసం చేస్తాము లేదు. మాకు గుర్తు ఏమిటి చేయాలా అనిందే. మనము ఉపాసం చేసేదాని ఇంకా ఆ ఇంద్రియాలు నేను చెప్పినట్లు ఉంటుంది. అట్లీస్ట్ 15 దినాలకు ఒకసారి ఈ నేలకి ఉపాసము ఆతర ఇవన్నీ మన పద్ధతి మనది. అవుట్కే నేను చెప్పేది మన హిందూ కల్చర్లో రక్తగతంగా వచ్చేసింది ఏమి సాధనలు చెప్పించే పనులే అందరి ఇంట్లోనూ ఉంటుంది. బట్ ఇప్పుడేమైపోయింది, మనకి శంకులో వచ్చేది తీర్పు ఉంది. అమెరికా వాళ్ళు ఎట్లా నడుచుకుంటారో మనం అట్లా నడుచుకోవడానికి షురూ చేసినాము. దిస్ ది రాంగ్ నోషన్ అంతే. అవుటికే మన కల్చర్ పాడైపోయిండేదానికి ముస్లిమ్స్ ఈ క్రిస్టియన్స్ పాడు చేసిరు ఏంటో చెప్పేది. అట్లీస్ట్ ఇవి కొంతన ఉన్ని నిందే ఎవరో అక్కడక్కడ ఇట్లా ఉంటుంది, ఎవరికి కావాలనో వాళ్ళు వచ్చి దీన్ని పొందుకుంటారు అనేదానికి. సో మనము ఇట్లా వివేకముని ఇంకా మనము దానికి ఇయ్యాలా అంటానండి. కుక్కలు కూడా తడుచుకుంటుంది సుఖమైతే దుఃఖమైతే. అయితే దానికి వివేకం కొత్తలే తడుచుకొని చెప్పేదానికి కృష్ణ భగవంతుడు కావాలా వివేకము. మనం ఏమిటి చేయాలా? మోక్షానికి వస్తారమో. ఇప్పుడు వీళ్ళు అమెరికాకు వచ్చి ఇంతంత త్యాగం చేస్తారు. ఏమిటి చేస్తారో ఏమో ఒకటి దానికింత పెద్దది ఏమో చిక్కింది, దుడ్డు సంపాదించాల్సిన చిక్కింది. దానికోసం దే విల్ వైరాగ్యం చేస్తారు. టెంపరీ వైరాగ్యమే, కానీ అట్లా మనం చేసుకొని రావాలా అనేది. మనసు ఎట్లా కావాలంటే ఇది మన ఊరగాయ వేస్తాము, ఉప్పేస్తాము ఊరగాయలకి. ఊరగాయలు ఉంటే కొత్త మీకే మామిడికాయలు తెచ్చి దాన్ని ఒప్పులు చేసేసి దానికి ఉప్పేస్తాము. ఉప్పేసి అంటే ఒక కొందినాలో మీరు ఎక్కడైనా తినండి, దానికి ఉప్పునకాయి అంటాము. అంత ఉప్పు ఊరుకో ఉంటుంది, అంత చుట్టూ అంతొట్టు ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. అట్లా మన లోపల దేవుడునే విచారాలు, దేవునిపై మనకి ఆ వరవు ప్రీతి మనం అంత ఊడుకొనేడలా అంటారు. ఉప్పుమయం అంటాం కదా, అలాగా బ్రహ్మమయం, ఆత్మమయం, దేవుణమయం కావాల మనము. మన మనసు, ఇంద్రియాలు ప్రతి ఒక్కటి. అప్పుడు మనకి ఇది సానస్వరూపమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. మన బుద్ధి మనసు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుందో దాని వెనకల బుద్ధి చాంచల్యం ఉండలేదు, దానికి హ్యాపెజార్డ్ అవన్నీ ఏమి ఉండలే, కోపం ఉండలే, దానికి డిసిషన్ కరెక్ట్ ఉంటుంది. దాని వెనకల చిత్త బాగా పనిచేస్తుంది, యావత్ కరెక్ట్ దాన్నే ఫీడ్ చేస్తుంది. దాంట్లో అంతా ఒకటికొకటికి ఇట్లా లింకు వాపసు వస్తుంది. దాది ఆత్మునికి ఎప్పుడు మనము దాని రుచి చూపిస్తామో అప్పుడు మనకి ఆత్మభావనని ఇంకా మనకి ఇవన్నీ సరిపోతుంది. అప్పుడు అవుటికే శాస్త్రంలో చెప్తారు, ఒక ముహూర్తము, ఒక సెకండ్, ఒక నిమిషము నేనేమైనా వేరేది యోచన చేస్తే నా మనస్సు అక్కడికి పైడిస్తుంది. ఒక ముహూర్తము కూడా వేస్ట్ చేయకూడదు. కొనా సాధన లోపల 3 పొద్దులు దీన్నే యోచన చేయాల. ఆధార అంటే చెడ్డది కానీ అవన్నీ వెనుకలది యోచన చేసేకపోకూడదు. అది చేసి మనకి ఆనందం చిక్కినప్పుడు వద్దున్న మన దాని యోచనలే ఉంటుంది. మనకి విషయాలు చింతన చేసేదానిక మనకు ఎవరు విషయాలు చింతన చేస్తారో ఆత్మచింతన అయ్యలే. ఎవరు ఆత్మచింతనలు చేస్తారో వాళ్ళకి విషయాల చింతన ఉండేలేదు. ఇది ఖండితం. మోక్షం కావాలంట అనేది ఎంత సులభం కాదో. వెనకల జన్మ సుకృతం ఇంకా వస్తుంది నాకు మోక్షం కావాలనేది, అంత సులభం కాదు. అట్లీస్ట్ మనం ఆ ముముక్షత్వం కన్నా మనము ఫిట్ కావాలా. నా జీవనంలో గురి మోక్షమే కావాలా అంటే హ్యాపీనెస్, పర్మనెంట్ బ్లెస్ కావాలా అనేది మనకి ఆశ కావాలా. ఇప్పుడు ఎందరో ఉంటారా,
ఇంజనీర్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, వాళ్ళు పిహెచ్డి అయ్యలే, అందులోనూ పిహెచ్డి అయితే మంచిది, చాలా శాలరీ గిలరీ వస్తుందంటే వాళ్ళు కాకూడదు అంటే అయ్యో మాకు అయ్యలేదు వద్దది అట్లా. అదే రీతి అప్పటికి వస్తురుము 3 పొద్దులు నాకు దేవుడు కావాలా అనేది మన మనసులో ఉండాలా. మనకి మనసంతా పరమాత్ముడే అయిపోవాలా. మన మనసులో ప్రపంచం చింతన దాకూడదు. మనకి ఇప్పుడు ప్రపంచం చింతన పోయిందే, ఆత్మచింతలు కావాల మనం. ఇది ఇంపార్టెంట్. అప్పుడు పరమాత్మన శాంతి, నిత్య సుఖము మనకి దొరుకుతుంది. సో ఇక్కడికి నేను నిలిచి పెడతా ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి. జై